ఓం నమఃశివాయ. జీవులన్నింటికీ ప్రాణ సంకటంగా మారిన హలాహలాన్ని తన గొంతులో నింపుకుని విశ్వాన్ని సంరక్షిస్తున్న నిటలాక్షుడు మన సాంబశివుడు. మహాదేవుడు, గంగాధరుడు, చంద్రశేఖరుడు, కాశీ విశ్వనాథుడు, కేదారేశ్వరుడు, జంగమయ్య, పశుపతి, రుద్రుడు, భవుడు, ఈశానుడు, శివుడు, సన్యాసేశ్వరుడు, ఇలా ఏ పేరుతో పిలిచినా నేనున్నానంటూ అభయమిస్తాడు మన బోలాశంకరుడు. శివనామస్మరణతోనే జనులంతా ధన్యులవుతారని నమ్మకం. ఆ నమ్మకంతోనే నిత్యం వేలాది మంది భక్తులు ధర్మవరంలోని సన్యాసేశ్వర స్వామి ఆలయానికి తరలివచ్చి శివయ్యను దర్శించుకుని తరిస్తున్నారు. ఆ ఆలయ విశేషాలను మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ధర్మవరంలో కొలువైన సన్యాసేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ ఆలయ విశేషాలను, శివయ్య మహిమలను తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమఃశివాయ. స్థల పురాణం ప్రకారం ఒక రాక్షసి తన ఆకలి తీర్చుకోవడానికి ఇక్కడి పిల్లలను చంపేసేదని, అప్పుడు స్థానికులందరూ కలిసి తమ పిల్లలను రక్షించుకోవడానికి కాశీ వెళ్లేందుకు సిద్ధమయ్యారని, ఆ క్రమంలో ఉమాకోటి లింగేశ్వరుణ్ణి ప్రార్థించడంతో శివయ్య ఒక సన్యాసి రూపంలో ధర్మవరం ప్రాంతాన్ని సందర్శించాడని స్థానికులు చెబుతుంటారండి. ప్రపంచ శాంతి కోసం పనిచేయాలని, వినాశనానికి కాదని రాక్షసికి శివయ్య జ్ఞానోదయం కలిగించాడని, దాంతో వారిద్దరూ ఆ ప్రదేశంలో పైడిమంబ సన్యాసేశ్వరుడిగా సజీవ సమాధి అయ్యారని స్థల పురాణం ద్వారా తెలుస్తుందండి. 15వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయానికి పిల్లలు లేని జంటలు ఎక్కువగా వస్తుంటారండి. సంతానం కలుగుతుందన్న నమ్మకంతో శివయ్యని దర్శించుకొని సంతానం పొందుతుంటారండి. ఆలయంలో స్వయంభూ వినాయకుడు కూడా ఉన్నాడండి. అలాగే ఈ ఆలయం నుంచి పరిసరాల్లో 80 కిలోమీటర్ల పరిసరాల్లో ఉన్న రైతులందరూ కూడా తమ ఆవులు లేదా గేదెలు ఈనిన తర్వాత తులుపాలను తీసుకుని వచ్చి శివయ్యకి అభిషేకం చేస్తారండి. అలా చేయిస్తే తమ పశువులు ఆరోగ్యంగా ఉంటాయని ఒక నమ్మకం. ఓం నమఃశివాయ. ఓం నమఃశివాయ. ఆలయానికి సమీపంలో పుష్కరం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సెట్లో భక్తులు తలనీలాలు సమర్పించుకుని పుష్కరంలో స్నానాలు చేసి సన్యాసేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటారండి. ఈ ఆలయం దగ్గరలో ఒక భారీ షెడ్ కూడా నిర్మించారండి. వేసవి కాలంలో వర్షం కురిసేటప్పుడు ఈ షెడ్ భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ షెడ్కి సమీపంలోనే చాలా బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. మొక్కలు కూడా పెంచారండి. ఇక్కడ దగ్గరే శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. మొత్తంగా ఈ ప్రాంతం అంతా చాలా ప్రశాంతంగా హాయిగా కూర్చునేందుకు వీలుగా ఉందండి. ఇక్కడ సమీపంలోనే గోశాల ఉందండి. అయితే ప్రస్తుతం గోవులు లేవు. ఆలయం చుట్టూ భారీ వృక్షాలు, పచ్చని పంట పొలాల మధ్య ఉండడంతో ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఓం నమఃశివాయ. ఓం నమఃశివాయ. భక్తితో నీళ్లు పోస్తేనే శివయ్య పులకించిపోయి భక్తులను కరుణిస్తాడని ప్రతీతి. అందుకే అందరూ మహాదేవుడిని ఆరాధించి శుభాశీస్సులు అందుకుని ఫ్రెండ్స్. ఈ కార్తీక మాస శుభ సమయాన భక్తులందరూ శివాలయాలకు వెళ్లి శివయ్యని దర్శించుకుంటారని ఆశిస్తున్నా. అవకాశం ఉన్నవాళ్ళు ధర్మవరం చేరుకుని సన్యాసేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందండి ఫ్రెండ్స్. ఈ ఆలయాన్ని రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంచుతారు ఫ్రెండ్స్. సన్యాసేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు విశాఖపట్నం నుంచి వచ్చేవారైతే శృంగవరపుకోట చేరుకుని అక్కడి నుంచి ధర్మవరం వెళ్ళొచ్చండి. విజయనగరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు విజయనగరం నుంచి ఎస్కాట్ వెళ్లే బస్సుల్లో ధర్మవరం చేరుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, అందరూ సన్యాసేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి అనుగ్రహం పొందుతారని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమఃశివాయ. హర హర మహాదేవ శంభో శంకర.